పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ ఏమి చేయకుండానే నా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. బ్యాంక్ డీటెయిల్స్, 10 గ్రాములకి పైగానే నేను గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓటీపీ 1,20,000 నా అకౌంట్లోకి రాగానే మా ఆయనకి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. అయ్యో అయ్యో, ఏంటిది? నా అకౌంట్లోకి డబ్బులు రావడం కాదు, నా అకౌంట్లోంచి 4,20,000 పోయాయి. ఇలా ప్రలోభ పెట్టేటువంటి మెసేజెస్, కాల్స్ వచ్చినప్పుడు ఆతృతపడి రిప్లైలు, ఓటీపీలు ఇవ్వకండి. ఇలాంటి సైబర్ స్కామ్లని తిప్పి కొట్టి చెప్పండి నో. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను, అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను, నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే, నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే, ఈరోజు నా టైం బాగుంది. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది, ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్, 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా, ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్, డబ్బులు వచ్చాయా? అమ్మా, డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న, ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. హలో గైస్, దిస్ ఇస్ సమన్. మీకు ఫేక్ ట్రాన్స్ఫర్స్ మీ అకౌంట్కి వచ్చి మీ యూపీఐ నెంబర్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఐడి కానీ పంపించమని అడిగితే చేయొద్దు. అది చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. సో బీ వెరీ వెరీ కాషియస్. మీకు ఏం మెసేజ్ వస్తుందో చాలా దీనంగా చదివి మెల్లగా టేక్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా డౌట్ వస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి, www.cyber.gov.in. సో దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. అది ఈ మెసేజ్ మీకు వస్తే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.